పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు యాంకర్ విష్ణుప్రియ. ఇప్పటికే 11 మంది పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో పాల్గొన్న అందరిపైన కూడా కేసు నమోదైంది. వారికి దాదాపుగా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు, విచారణ ఎదుర్కోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ విష్ణుప్రియ అక్కడికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నారంటూ విష్ణుప్రియ పైన నమోదైన కేసు విషయంలోనే ఆవిడ ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రజెంట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్నారు విష్ణుప్రియ. పోలీసులు తన నుంచి సమాచారం రాబడుతున్నారు. సరే, బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, ఏం జరిగిందనే విషయంలో కూడా ఆవిడ నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అడ్వకేట్తో కలిసి పంజాగుట్ట పిఎస్కి చేరుకున్నారు. ముఖం కనిపించకుండా తలకి స్కార్ఫ్ కట్టుకొని ఇక్కడికి వచ్చారు విష్ణుప్రియ. ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ఆ కార్ లోపల స్కార్ఫ్ తో కనబడుతున్న వ్యక్తి విష్ణుప్రియ. లోపలికి వెళ్ళిపోయారు. ప్రజెంట్ పోలీసులు ఆవిడ విచారిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో విష్ణుప్రియ ఏం సమాధానం చెప్తారో చూడాలి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ తప్పు అని తెలిసినా ఎందుకు చేశారన్న విషయం పైన పోలీసులు తనని క్వశ్చన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా ఎంత తీసుకున్నారు, ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఏంటి అనే విషయం పైన కూడా ఆవిడతో పోలీసులు మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషియా అందిస్తారు. ఎస్ పెట్రిషియా, ఏంటి విష్ణుప్రియ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు? విష్ణుప్రియతో పాటుగా ఇంకెవరెవరు వచ్చారు? ఎస్, ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిన వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు కాసేపటి క్రితమే శేఖర్ భాషని కూడా పోలీసులు సైతం పిలిచాడని కూడా పూర్తిగా తెలుస్తుంది. శేఖర్ భాష ఇప్పటికే లోపలికి వెళ్ళాడు. విష్ణుప్రియని కూడా గత 1 అవర్ నుంచి కూడా విచారణ కొనసాగుతుందని కూడా తెలుస్తుంది. ఇంకా 2 to 3-4 అవర్స్ వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రమ్మీ, ఆన్లైన్ బెట్, ఎక్స్ బ్యాట్, రమ్మీని ప్రోత్సహించి ప్రమోషన్స్ చేయడము, ఒకవైపు యువతని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే చూసుకుంటే పంజాగుట్టలోనే 11 మెంబర్స్ సెలబ్రిటీస్ మీద కేసులు నమోదయ్యాయి. మరోవైపు మియాపూర్లో కూడా 25 మెంబర్స్ మీద కూడా కేసులు నమోదయ్యాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి, శ్రీముఖి అనేక మంది మీద కూడా కేసులు నమోదైనాయి. గతంలో అడ్వర్టైజ్మెంట్ చేశారు. టీవీతో పాటు సోషల్ మీడియాలో అనేక దగ్గర కూడా ప్రమోషన్స్ చేస్తుంటున్నాడు. పూర్తిగా ఫేస్బుక్ అని కూడా తెలుస్తుంది. హైదరాబాద్లో ఒక ఐటీ ఎంప్లాయీ శర్మ అన్న వ్యక్తి కంప్లైంట్ సుమారుగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకవైపు 25 మంది మీద కేసు నమోదు చేశారు. ప్రధానంగా చూసుకుంటే కూడా తెలంగాణ గేమింగ్ యాక్ట్ 66 పాటు ఐటీ యాక్ట్ BNS కింద కూడా కొన్ని సెక్షన్స్ పూర్తిగా ఇన్వాల్వ్ చేసి కూడా కేసు నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ చేశారని తెలుస్తుంది. వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. విచారణకు కూడా రమ్మంటారని కూడా తెలుస్తుంది. ఇప్పటికే 11 మందికి మాత్రము నోటీసులు జారీ చేస్తారు. 6 మాత్రం ఇవాళ విచారణకు వస్తారా రారా అనేది కూడా ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే చూసుకుంటే విష్ణు మాత్రం లోపల విచారణకు హాజరైంది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారని కూడా తెలుస్తుంది.